ఏఐకి ఎంసీపీ అవసరం ఎందుకొచ్చింది? ఎంసీపీ ఏ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికొచ్చింది? ఎలా సాల్వ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌తో అయితే డిస్కస్ చేసుకుందాం. మీకు క్లియర్‌గా అర్థం అవ్వడానికి. తర్వాత కాన్సెప్ట్స్ డెప్త్ అయితే మనం వెళ్దాం. సో, మెయిన్‌గా ఫస్టొచ్చేసి మీ క్యారెక్టర్ ఇక్కడుంది. నెక్స్టొచ్చేసి టీమ్ లీడ్ అనమాట. మీరు టీమ్ లీడ్‌తో మీరు టీమ్ లీడ్‌తో ఒక మీటింగ్ అనేది బుక్ చేసుకోవాలి. మీటింగ్ బుక్ చేసుకోవాలంటే మీరు టీమ్ లీడ్ యొక్క క్యాలెండర్ ఉంటది కదా! ఈ క్యాలెండర్‌లోకెళ్ళి మనకి టీమ్ లీడ్ అనేవాడు ఏ డేస్ అవైలబుల్ ఉన్నాడు, ఏ టైంకి అవైలబుల్ ఉన్నాడు, ఎంత టైం మనం బుక్ చేసుకోవచ్చు టైము అనేది ఈ క్యాలెండర్‌లో మనం చెక్ చేస్తామనమాట. సో, ఈ ప్రాసెస్ అంతా మనకి ఏఐ టెక్నాలజీ లేనప్పుడు మనం ఇలాగే చేసేవాళ్ళం. వన్స్ ఏఐ టెక్నాలజీ వచ్చాక చాట్‌జీపీటీ అనేది లేదంటే వేరే ఏఐ థింగు మనం యూజ్ చేస్తాము. యూజ్ చేసి మనం ఇక్కడ జస్ట్ ప్రాంప్ట్ రాస్తాం. ప్రాంప్ట్ రాయగానే ఇది ఈ క్యాలెండర్‌కి కనెక్ట్ అయ్యి చెక్ చేసుకుని మనకి బుక్ చేసి టైమ్ స్లాట్ అదంతా మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో, ప్రెజెంట్ జరుగుతున్నది ఇది. ఇలా జరగాలంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం అంటే ఏంటి? దాని కెపాసిటీ ఏంటో తెలుసుకుంటే, ఎందుకు మనకి ఇది డైరెక్ట్‌గా ఎళ్లి కనెక్ట్ అయ్యి, మనకి స్లాట్ అనేది బుక్ చేయదు. ఎందుకు మనకసలు ఈ ఎల్ఎల్ఎం కాన్సెప్ట్ అనేది ఒక్క క్లారిటీ అనేది మీకిస్తా. ఎల్ఎల్ఎం గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఎల్ఎల్ఎం ఏం చేస్తుందంటే, మనకి చాట్‌జీపీటీ ఉంది. ఓకే. చాట్‌జీపీటీ ఉంది. ఓకే. ఈ చాట్‌జీపీటీ ఏం జేస్తుందంటే, ఎర్లీగా మనకి ఏఐ ఎరా స్టార్ట్ అయినప్పుడు, ఈ చాట్‌జీపీటీ ఏం జేసేదంటే, మనం ఎలా కమ్యూనికేట్ అయ్యేవాళ్ళం? ఒక ఒక ప్రాంప్ట్ ఇచ్చేవాళ్ళం. సో, అప్పుడు అది మనకి ఒక రెస్పాన్స్ ఇచ్చేది. ఓకే. ఇలాగే కమ్యూనికేట్ అయ్యేవాళ్ళం. యాక్చువల్‌గా మనం గూగుల్ యూజ్ చేసేవాళ్ళం గదా! ఓకే. గూగుల్ యూజ్ చేసి మనకి అవుట్‌పుట్ సెర్చ్ చేసుకొని చేసేవాళ్ళం. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే చాట్‌జీపీటీ వచ్చింది. చాట్‌జీపీటీలో ఏంటంటే మనం ప్రాంప్ట్ ఇచ్చి రెస్పాన్స్ తెచ్చుకునేవాళ్ళం. ఇది మనకి జరిగేది. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మనకి ఎల్ఎల్ఎమ్స్ అనమాట. ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏం చేస్తాయంటే మనకి టెక్స్ట్‌ని తీసుకొని దాన్ని బట్టి ఆ ఎల్ఎల్ఎం అనేది ఎక్కడి వరకు ట్రైన్ అయ్యిందో, ఆ ట్రైన్ అయిన డేటా నుంచి మనకి రెస్పాన్స్ తీసుకొని, మనకి ఆ రెస్పాన్స్ అనేది ఇచ్చేది. ఆ రిజల్ట్ అనేది. సో, ఇప్పుడు కూడా ఈ ఎల్ఎల్ఎమ్స్ క్యాపబిలిటీ అనేది అదే. మనం ఒక టెక్స్ట్ ఇస్తాం. దానికి ఒక రెస్పాన్స్ ఇస్తది. దానికి మించి దానికి వేరే యాప్స్‌కి కనెక్ట్ అయ్యే క్యాపబిలిటీ అంటూ లేదు. బట్ ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మ్యాటర్ గదా! ఇప్పుడు అక్కడే మనకి ఏజెంట్స్, ఏజెంట్స్ అనేవి వచ్చాయి. సో, ఈ ఏజెంట్స్ ఏం జేస్తాయంటే యాప్స్‌కి గూడా కనెక్ట్ అవుతాయి. యాప్స్‌కి కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన పనిని గూడా చేసేస్తాయి. అందుకనే ఏజెంట్స్ అనేవి మనకి బాగా ఫేమస్ అయ్యాయి. ఈ ఏజెంట్స్‌కి మనకి ఎంసీపీ అనే టెక్నాలజీ వచ్చాక యాప్స్‌కి కనెక్ట్ అవ్వడం ఇంకా ఈజీ అయ్యింది. సో, ఇప్పుడు క్యాలెండర్ ఉంది. ఓకే. క్యాలెండర్‌కి కనెక్ట్ అవ్వుద్ది. అలాగే ఫేస్‌బుక్ ఉంది. ఫేస్‌బుక్ కూడా కనెక్ట్ అవ్వుద్ది. లేదంటే వేరే యాప్ ఉంది. వేరే యాప్స్‌కి కూడా కనెక్ట్ అవ్వుద్ది. ఈ ఎంసీపీని బేస్ చేసుకొని. ఓకే. సో, ఇది అర్థమైంది కదా! ఇన్ కేస్ మనకి ఎంసీపీ అనేది లేకపోతే ఏం యూజ్ చేసేవాళ్ళు? మనకి ఏపీఐస్ కాన్సెప్ట్ తెలుసు కదా! ఏపీఐస్. ఈ ఏపీఐస్ అనేది యూజ్ చేసేవాళ్ళనమాట. సో, అది యూజ్ చేస్తే ఎలా ఉండేదో మనం చూద్దాము. మనకి ఇప్పుడు ఏపీఐస్ గురించి చూద్దాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెదర్. ఓకే. వెదర్ అప్లికేషన్ ఉంది. ఓకే. ఈ వెదర్ అప్లికేషన్‌కి ఏపీఐస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ ఉంది. ఓకే. అదొక అప్లికేషను. ఫేస్‌బుక్. ఈ ఫేస్‌బుక్‌కి ఏపీఐస్ ఉంటాయి. ఓకే. ప్రతి ఏపీఐ డిఫరెంట్ టాస్క్స్ చేస్తుంది. అంటే నువ్వు ఫేస్‌బుక్‌లో పోస్ట్స్ చేయొచ్చు. ఆ పోస్ట్‌ని ఎడిట్ చేయొచ్చు.
ఎడిట్ చేశాక డిలీట్ కూడా చేయొచ్చు. సో, ఇలా ప్రతి యాక్షన్‌కి ఒక ఏపీఐ అనేది ఉంటది. ఈవెన్ వెదర్‌లో కూడా అంతే. ఇలా డిఫరెంట్ ఏపీఐస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏఐ ఉంది. అది చాట్‌జీపీటీ అవని, క్లౌడ్ కోడ్ అవని, ఏదైనా అవని. ఓకే. ఏఐ ఉంది. ఇప్పుడు ఏఐ దాన్ని కనెక్ట్ అవ్వాలంటే, మనం చేయాల్సిన పనేంటంటే, మాన్యువల్‌గా ఏం చేస్తామంటే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఈ ఏఐ వాళ్ళెళ్లి ఈ వెదర్ పీపుల్‌తో మాట్లాడతారు. ఓకే. నేను ఈ ఏపీఐస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా అని. వాళ్ళేంటంటే ఆ ఏపీఐకి సంబంధించిన అన్ని డీటెయిల్స్, హెడర్స్ ఏంటి, బాడీ ఏంటి, ఆ! ఇంకా మనకి సెక్యూరిటీ డీటెయిల్స్, ఆథెంటికేషను ఈ డీటెయిల్సు, అసలా ఇన్‌పుట్ అనేది ఏ ఫార్మాట్‌లో ఉండాలి, అవుట్‌పుట్ అనేది ఏ ఫార్మాట్‌లో ఉండాలి. ఇవన్నీ ఏంటంటే మనకివ్వాలి. అలాగే ఏఐ అనేది ఒక్క అప్లికేషన్‌తో కనెక్ట్ అయితే సరిపోదు కదా! మనకి నంబర్ ఆఫ్ యూజర్స్ ఏఐ యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పర్పస్‌కి యూజ్ చేస్తారు. ఒకళ్ళేమో సీఆర్ఎం కనెక్ట్ అవ్వాలని, ఒక్కొక్కళ్ళు క్యాన్వాకి కనెక్ట్ అవ్వాలని, ఒక్కొక్కళ్ళు గిట్‌హబ్‌కి కనెక్ట్ అవ్వాలని, ఇలా చాలా ఉంటాయన్నమాట రిక్వైర్మెంటు. సో, ఇప్పుడు ఈ ఏఐ కంపెనీ వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి ఉన్న కంపెనీస్‌ని కాంటాక్ట్ అయ్యి, వాళ్ళ ఏపీఐస్ అంటే డాక్యుమెంటేషన్ ఇస్తారు. ఏపీఐస్ యొక్క డాక్యుమెంటేషన్ అవన్నీ తీసుకొని, ప్రతి ఒక్క దానికి కనెక్ట్ అవ్వాలి. ఇన్ కేస్ మధ్యలో వాళ్ళ ఏపీఐస్‌కి ఏమన్నా చేంజెస్ జరిగితే, ఆ డీటెయిల్స్ గూడా వీళ్ళు అప్డేట్ చేయాలి. ఇది పెద్ద హ్యూజ్ వర్క్ గదా! సో, అందుకనే ఇప్పుడు ఎంసీపీ లేకపోతే ఇలా జరిగుండాలి. ఓకే. ఇలా జరిగుండాలి. సో, ఇప్పుడు మనకి ఏఐ ఎరా గాబట్టి, ఏఐయే ఆటోమేటిక్‌గా అసల ఆ అప్లికేషన్ ఏం జేస్తది? ఎలా యూజ్ అవుద్ది? ఆ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం ఎలాంటి టాస్క్‌లు జేయగలం? అవన్నీ ఏఐయే అర్థం చేసుకొని ఆటోమేటిక్‌గా అదే ఆ టూల్‌కి రిక్వెస్ట్ పంపి రెస్పాన్స్ తెచ్చుకొని, అది చేయాల్సిన జాబ్ అనేది అది చేసేస్తుంది. ఓకే. సో, అలా చేయడానికి కారణమే మనకి ఎంసీపీ అనమాట. ఓకే. ఎంసీపీ. ఇప్పుడు ఏపీఐతో కనెక్ట్ అవ్వాలంటే మనకి హ్యూజ్ వర్క్ కదా! అందుకనే మనకి ఎంసీపీ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు మనం అసల ఎంసీపీ ఎలా వర్క్ అవుతుందో నెక్స్ట్ చూద్దాం. మనకి ఈ ఎంసీపీ కాన్సెప్ట్‌లో వచ్చేసి ఎంసీపీ సర్వర్, ఎంసీపీ క్లయింట్ ఈ 2 ఉంటాయి. మనం మెయిన్‌గా ఎంసీపీ సర్వర్ గురించయితే తెలుసుకుందాం. అది ఎక్కడుంటది ఏంటి అనేది. మనకి ఫస్టు మనం డిస్కస్ చేసుకున్నట్టు డిఫరెంట్ అప్లికేషన్స్ అనమాట. ఓకే. సో ఆన్. ఓకే. ఇది క్యాలెండర్ అనుకోండి. ఇది ఒక సీఆర్ఎమ్. ఇది సీఆర్ఎమ్ అనుకోండి. ఆహ్, ఇంకా మనకేముంటాయి? ఆహ్, ఏదో ఒక ఫేస్‌బుక్ అనుకోండి. నాకు ఐడియా రావట్లేదు గబాల్న అప్లికేషన్స్ అంటే. సో, ఇదనుకోండి. ఇప్పుడు ఎంసీపీ సర్వర్ అనేది ఎక్కడుంటుంది? మనకి ఇది ఏఐ. అది చాట్‌జీపీటీ అవని, క్లౌడ్ కోడ్ అవని. అది ఒక ఏఐ అని కన్సిడర్ చేస్తాము. ఓకే. నెక్స్టు మనకి ఎంసీపీ సర్వర్. ఓకే. ఇది ఎంసీపీ సర్వర్ అనమాట. ఓకే. అయితే మీరు చూస్తే టూల్స్ అని వింటా ఉంటారు. అంటే ఎంసీపీ అనేది టూల్స్ కనెక్ట్ అవుద్దని. అసల టూల్స్ అంటే ఓన్లీ ఇప్పుడు దీన్నే టూల్ అనరు. ఈ క్యాలెండర్‌ను, ఈ సీఆర్ఎంను, ఈ ఫేస్‌బుక్‌ను వీటిల్ని టూల్ అనరు. ఓకే. అవి అప్లికేషన్స్ అయినా ఇప్పుడు క్యాలెండర్‌లో ఎలాంటి యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడేంటి మనం ఒక ఈవెంట్‌ని క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. ఓకే. ప్రతీది ఇప్పుడు మనం క్రడ్ అంటాం గదా! ఏపీఎస్ మీద వర్క్ చేసినోళ్ళకి తెలుస్తది. ఈ క్రడ్ అనే దాంట్లో క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఓకే. ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని మనం టూల్ అనుకుంటాం. అంటే ఆ ఈవెంట్ ఉంది. ఒక ఈవెంట్ గురించి మనకి ఈ క్రడ్ ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. ప్రతి ఒక్కదాన్ని టూల్ అంటామనమాట. అయితే ఇప్పుడు నువ్వు ఏఐని అడిగావు. నేను ఇలా
ఒక క్యాలెండర్‌లో మీటింగు బుక్ చేద్దాము. ఒక హాఫ్ అన్ అవర్ చూడు. వీకెండ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ టైం చూసి బుక్ చెయ్యి అని చెప్పి అన్నావు. సో, ఆ రిక్వెస్ట్ అనేది ఎంసీపీ సర్వర్‌కి ఎళ్ళుద్ది. ఓకే. మనకి ఇందులో ఎల్ఎల్ఎం ఉంటుంది. ఓకే. ఇందులో ఎల్ఎల్ఎం ఉంటుంది. సో, ఆ రిక్వెస్ట్ ఎంసీపీ సర్వర్‌కి పంపి మనకేంటంటే నాకు లిస్ట్ ఆఫ్ టూల్స్ ఇవ్వు. మన దగ్గర అవైలబుల్ ఉన్న టూల్స్ అంటది. ఓకే. అప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ టూల్స్‌ని ఇస్తది. అప్పుడు అక్కడ ఏ ఏజెంట్ ఏజెంట్ ఏం చేస్తదంటే, వాటిల్లో ఏది మనకి బెస్ట్ సూటబుల్ టూలు ఈ జాబ్ చేయడానికి అని జెప్పి ఐడెంటిఫై చేస్తది. ఐడెంటిఫై చేసి మళ్ళీ ఎంసీపీ సర్వర్‌కి పంపుద్ది. నాకు ఈ టూల్ కావాలని. అన్నప్పుడు ఈ ఎంసీపీ సర్వర్ అనేది ఈ క్యాలెండర్ కనెక్ట్ అయ్యి చెక్ చేస్తది. రెస్పాన్స్ ఇస్తది. రెస్పాన్స్ ఇచ్చాక ఆ రెస్పాన్స్ మళ్ళీ ఇటొస్తది ఏఐకి. వచ్చాక అవైలబుల్ టైమ్స్ అనేది ఏఐకి ఇస్తది. ఏఐ చెక్ చేసుకొని మళ్ళీ రిటర్ను ఈ క్యాలెండర్‌కి అనేది పంపి బుక్ చేస్తది. రెస్పాన్స్ పంపుద్ది. దీనికి వచ్చే డీటెయిల్స్ అల్లా అంటే ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుంటే మనకి ఏ డేట్‌ని బుక్ చేసింది, టైము ఇవి బేసిక్ డీటెయిల్స్ ఏఐకి వస్తాయి. మనం ఒక ఏపీఐ నుంచి రెస్పాన్స్ వస్తే ప్రతి ఒక్కళ్ళకి ఆ రెస్పాన్స్ అనేది అర్థం కాదు కదా! అలాగే దీని నుంచి వచ్చిన రెస్పాన్స్ అనేది ఏఐకి రాగానే అప్పుడు ఎల్ఎల్ఎం జాబ్ ఏంటంటే దాన్ని నీట్‌గా ప్రజెంట్ చేస్తూ మనకి యూజర్‌కి ఓకే. యూజరు ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో ఈ ఏఐని, వాళ్ళకి నీట్‌గా రెస్పాన్స్ అనేది ఇస్తది. అంటే మనకి ఒక ప్రొఫెషనల్‌గా రాసి ఇదిగో ఈ టైంకి అవైలబుల్‌గా ఉన్నారు ఈ డేన. సో, ఒక హాఫ్ అన్ అవరు ఈ టైం నుంచి ఈ టైంకైతే బుక్ చేశాను. అని జెప్పి కొంచెం గ్రీటింగ్స్ అట్లా పెడతాను. ఆహ్, అట్లా మనకి ఒక రెస్పాన్స్ అనేది ఇస్తది. సో, ఎల్ఎల్ఎం జాబు అది. ఏజెంట్ జాబ్ అది. సో, ఎంసీపీ అనేది ఇప్పుడేంటి, మనకి మధ్యలో ఎవరి అవసరం అక్కర్లా. మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏఐకి, ఆ ఏఐయే మనకి ఆ టాస్క్ చేయడానికి బెస్ట్ సూటబుల్ టూల్ ఏంటి, ఆ సూటబుల్ టూల్‌ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలో, డిలీట్ చేయాలో, అప్డేట్ చేయాలో ఇవన్నీ చూసుకొని ఆటోమేటిక్‌గా చేస్తది. అందుకనే ఎంసీపీ అనేది అంత ఇంపార్టెంటు. ఓకే. సో, సేమ్ ప్లేస్‌లో ఏపీఐస్ చూసుకుంటే ఎంత హార్డ్ పార్టో చూసుకున్నారు కదా! అందుకనే ఎంసీపీ సర్వర్ అనేది ఇది. సో, ఇది ఒక జనరల్ బేసిక్ ఐడియా మటికే మీకు. అది ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ఎలా చేస్తుందనేది. మనకి డెప్త్‌గా ఎళ్తే అసలా ఆ ఆ స్పెసిఫిక్ టూల్‌ని అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. ఆ క్వెషన్ మీకొచ్చుండొచ్చు. మనం అది నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం క్లియర్‌గా. అది ఏ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని ఎంసీపీ సర్వర్ అనేది ఒక టూలు బెస్ట్ సూటబుల్ ఆ జాబ్ చేయడానికి, యూజర్ అడిగిన జాబ్ చేయడానికి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ మీకు బాగా అర్థమైందనుకుంటున్నా. మీరు ఇలాగే సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైక్స్, సబ్స్క్రిప్షన్ వలన నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా మరిన్ని వీడియోస్ చాలా ఈజీగా అయితే మీకు అర్థమయ్యేలా చేస్తా.